తల్లిదండ్రుల నుంచి ఆస్తిని రాయించుకొని వాళ్ళ బాగోగులు పట్టించుకొని కొడుకుల భరతం పట్టేలాగా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వారసులు సరిగ్గా చూడడం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారి ఆర్టీఓకు పిటిషన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదులో ఉన్నది నిజమేనని తేలితే రిజిస్టర్ డాక్యుమెంట్లు రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కనీ పెంచిన తల్లిదండ్రులను కొందరు నడి రోడ్డుపై వదిలేస్తున్నారు. వారి నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు చేతికి అందగానే ఒక్క ముద్ద అన్నం పెట్టలేక ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. దీంతో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక చివరి క్షణంలో జీవితాన్ని భారంగా సాగదీస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకొని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలాగా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగ్గా చూడడం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్టీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు వెల్లడించారు. అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమేనని తేలితే ఆర్టీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ రాసిచ్చిన ఆస్తుల తాలూకా డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు. దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము తిన్నా తినకున్నా పిల్లలకు కడుపు నిండా పెడతారు. బిడ్డలకు చిన్నపాటి కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివిస్తారు. కానీ వారి రుణం తీర్చుకోవాల్సిన సమయంలో అది తమ బాధ్యత కాదనేలాగా కొందరు వ్యవహరిస్తున్నారు. వంతుల వారీగా తల్లిదండ్రులను పంచుకుంటున్నారు. తమ పిల్లలతో పాటు 4 మెతుకులు పెట్టేందుకు కూడా భారంగా భావిస్తున్నారు. కొందరు ఇంటి నుంచి గెంటేస్తుంటే మరికొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీంతో ఇటీవలే వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోతున్నాయి. మరికొందరు కొట్టినా తిట్టినా తమ పిల్లల దగ్గరే జీవిస్తుంటారు. అయితే చివరి క్షణాల్లో వారు మంచి జీవితం అనుభవించేలాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను సరిగా చూసుకోలేకపోతే వారి ఆస్తిని తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చేలాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికైనా అలాంటి వారికి కనువిప్పు కలుగుతుందేమో చూడాలి మరి.